మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా పరీక్ష లేక పరీక్షించుకొనుట అనే మాట గురించి వ్రాయబడింది. చూడండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ప్రభు బల్లలో మనం పాల్పొందుతూ ఉంటాం. ప్రభు బల్ల అంటే రొట్టె, అలాగే ద్రాక్షరసము. రొట్టె అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంటే, ద్రాక్షరసము అనేది ఆయన యొక్క అమూల్యమైన రక్తము మన కొరకు కార్చబడింది, దానికి సాదృశ్యంగా ఉంది. సో ప్రతి ఆదివారం లేక మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సందర్భంలో దైవజనులు ఇక్కడ ప్రార్థన చేసి రొట్టె విరిచినప్పుడు దేవుని యొక్క రొట్టెలో అలాగే పాత్రలో మనందరం పాల్పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథులోని దేవుని సంఘానికి వ్రాస్తూ ప్రభు బలలో పాల్పొందే అనుభవం గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వ్రాస్తూ అక్కడ సంబోధించిన లేక ప్రస్తావించిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం 28వ వచనంలో. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇంగ్లీష్లో ఈ మాటను చెప్పాలంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే మనకు మనమే మార్కులు వేసుకోవడం, మనల్ని మనమే పరీక్షించుకోవడం. మనల్ని మనం పరీక్షించుకోవాలంట, మనల్ని మనం పరీక్షించుకొనుట మంచిదంట. చూడండి, ఏదైనా వస్తువును మనం కొనాలంటే పరీక్షించకుండా ఖచ్చితంగా కొనం. ఒక షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనాలన్నా, ఒక ప్యాంట్ కొనాలన్నా, ఒక చీర కొనాలన్నా స్త్రీలు చూడండి, ఆ చీర విప్పమంటారు, అటు తిప్పమంటారు, ఇటు తిప్పమంటారు, ఆ పళ్ళు చూపించండి, ఆ మెటీరియల్ చూపించండి, ఒకసారి మేము ముట్టుకొని చూడొచ్చా అని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తాం. ఒకవేళ మన కుమార్తెకో కుమారునికో వివాహం చేయాలంటే వారిని ఏ ఇంట్లోకి పంపిస్తామో, ఏ వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తామో వారి గురించి కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించి, నిజంగా మరి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులైతే వారు ఏ బిడ్డను వారి ఇంట్లోకి తెచ్చుకుంటారో, లేకపోతే ఎవరికి తమ కుమార్తెని ఇస్తారో వారిని గురించిన అన్ని వివరాలు చాలా జాగ్రత్తగా తెలుసుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబ సమస్యలు వస్తున్నవారు, కుటుంబ సమస్యల్ని ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నవారు మా దగ్గరకు వచ్చి ఆ సమస్యలను పంచుకుంటున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఏమీ తెలుసుకోకుండా మంచివారే కదా, క్రైస్తవులే కదా, మందిరానికి వెళ్తున్నారు కదా అని నమ్మి మేము వివాహం చేసుకున్నామమ్మా. ఈరోజు మా కుమార్తె జీవితం బాలేదు, ఈరోజు మా కుమారుని జీవితం బాలేదని వాపోతున్న బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. పరీక్షించడం చాలా ప్రాముఖ్యం. మధ్యవర్తులు చాలా మాటలు చెప్తారు. మధ్యవర్తులు ఎవరైనా సరే సూపర్ అండి, వాళ్ళు చాలా మంచోళ్ళండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారండి అని బహుశా చెప్పచ్చు. కానీ తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల వివాహాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి నిజంగా వారికి మంచి సాక్ష్య జీవితం ఉందా, భక్తి జీవితం ఉందా, ఒకవేళ మీ కుమార్తెను ఒక కుమారునికి ఇచ్చి వివాహం చేయాలని మీరు ఆశిస్తున్నట్లయితే అతని యొక్క క్యారెక్టర్ ఎటువంటిది, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా కనుక్కొని తెలుసుకొని వివాహం చేసినప్పుడు దేవుని కృపను బట్టి వారి జీవితం, వారి కుటుంబ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. ఏదైనా సరే మనం ఒక ల్యాండ్ని కొనుగోలు చేయాలన్నా, ఒక ఫ్లాట్ కొనాలన్నా వెళ్ళి చాలా జాగ్రత్తగా అన్నీ పరీక్షిస్తాం. ఆ ఫ్లాట్లో బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే కిచెన్ ఎలా ఉంది, స్పేషియస్గా ఉందా లేదా, అన్నీ చాలా జాగ్రత్తగా, యాంబియన్స్ అంతా బాగుందా, లేకపోతే వెంటిలేషన్ బాగుందా, జాగ్రత్తగా పరీక్షించి మనం తీసుకుంటాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా పరీక్షించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమంట. ఆ పరీక్ష ఎవరో మనకి పెట్టే పరీక్ష కాదు. అఫ్కోర్స్ దేవుడు కూడా మనకు పరీక్ష పెడతారు, దేవుడు కూడా పరీక్షిస్తారు, దేవుడు కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. దేవుడు కూడా ఇవాల్యుయేట్ చేసి మన జీవితాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనిస్తాడు. ఒకవేళ ఆయనకు అవిధేయంగా ప్రవర్తిస్తే బహుశా దేవుని కోపాన్ని, దేవుని శిక్షను వారు పొందుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని బల్లలో పాల్పొందేటప్పుడు, ఇప్పుడు కోవిడ్ వలన మనం ప్రభు బల్లను మందిరంలో ఇవ్వడం లేదు. దేవుని చిత్తం అయితే కోవిడ్కి ఒక మంచి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తిరిగి మనం దేవుని మందిరంలో ప్రభు బల్లలో పాల్పొందుతాము. సో ప్రభు బల్లలో పాల్పొందే ముందు పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి అనే మాట అపోస్తలుడైన పౌలు గారు రాశారు.
దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, వాక్యం మన చెవులకు వినపడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా, నా జీవితము ఈజ్ మై లైఫ్ అలైనింగ్ విత్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యానికి అనుగుణంగా నా జీవితం ఉందా లేదా. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు, సరిచేస్తూనే ఉంటాడు. ద బైబిల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ అ లై అని ఒక చక్కని మాట ఉంది. బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మరి నీ జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా నువ్వు చాలా బాగున్నావని అబద్ధాలు చెప్పి బైబిల్ మనల్ని సర్దదంట. కానీ మన జీవితంలో ఏవి లోటుపాట్లు ఉన్నాయో అవి బైబిల్ మనకు ఒక అద్దం వల్ల చూపిస్తుందంట. ఎవరికైనా సరే విమర్శ అనేది ఇష్టం ఉండదు కదండి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనకి ఇష్టం ఉంటుందా? మనల్ని మెచ్చుకుంటే మనకి ఇష్టం. మెప్పును రిసీవ్ చేసుకున్నంతగా మనం విమర్శను రిసీవ్ చేసుకోం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎవరైనా మనల్ని విమర్శించారంటే మన శత్రువుల లిస్టులో ఫస్ట్ నేమ్ వాళ్ళది వెళ్ళిపోద్ది కదా. మన ప్రధాన శత్రువులు ఎవరంటే, నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారో వారే నా ప్రధాన శత్రువులు అని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం. మా జీవితంలో కూడా సేవా పరిచర్లో ఉన్నప్పుడు చాలామంది యొక్క విమర్శలకు లోనయ్యే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పుట్టించే పుకార్ల వల్ల కావచ్చు, కొంతమంది వ్యసనపరుల యొక్క మాటలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్నిసార్లు విమర్శకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో గాడ్ టాక్ ప్రోగ్రాంలో ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారిని అడిగారు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆ విమర్శను మీరు మరి ఆ విమర్శలు వినపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగినప్పుడు దైవజనుడు ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, విమర్శ వచ్చినప్పుడు ముందు నేను ఆలోచన చేస్తాను, ఆ విమర్శ కరెక్టా కాదా. ఒకవేళ అందులో ఏదైనా నిజం ఉంటే అది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అందులో నిజం లేకపోతే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్కి పంపించేయడం. అర్థమవుతుందండి? సో విమర్శ అనేది ఇతరుల నుండి మనకు వచ్చినప్పుడు, ఒకవేళ అది సద్విమర్శ అయితే, అది నిన్ను ఒకవేళ నిజంగా నువ్వు మార్పు చేసుకోవాల్సిందైతే అది మనకి ప్రయోజనకరమని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనల్ని విమర్శించేవారు కూడా మనకి మేలు చేస్తారు. చూడండి, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయుననే మాట దేవుని వాక్యంలో చూస్తాం. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు నీలో ఏదైనా పొరపాట్లుంటే, లోటుపాట్లుంటే నీకు తెలియజేస్తారు. కారణం ఏంటంటే, నువ్వు సరి చేసుకోవాలని, నువ్వు చక్కని మార్గంలోకి రావాలని. కానీ కొంతమంది ఉంటారు, నిన్ను సహించలేని వారు, నువ్వు బాగుపడుతుంటే, నువ్వు ఆశీర్వదించబడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేని వారు కూడా కొన్నిసార్లు వంకర మాటలన్నీ పుట్టించి విమర్శలు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో ఇతరుల నుండి వచ్చే విమర్శలను మనం ఎలా తీసుకోవాలంటే, అవి ఒకవేళ నిజంగా మన లైఫ్లో ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సినవైతే దాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా మన జీవితాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం. ఒకవేళ ఆ విమర్శలో ఏమాత్రం సత్యం లేదు అని తెలుసుకున్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా దాన్ని డిలీట్ చేసేస్తే మంచిది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, ఇతరులను గురించి వచ్చే విమర్శ గురించి వ్రాయబడ్డం లేదు, కానీ మనల్ని మనమే విమర్శించుకోవాలి. నిజమే, మన జీవితం ఎలా ఉంది అనేది దేవునికి ఫస్ట్ బాగా తెలుస్తుంది, ఆ తర్వాత మనకే బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు మనం మనుషుల్ని మభ్యపెట్టచ్చు, భ్రమపరచచ్చు. మనుషుల ముందు బహుశా ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా మన జీవిత విధానంలో చూపించకపోవచ్చు. సో మన జీవితం గురించి, మన అంతరంగం గురించి, మన రహస్యాల గురించి, మన ఉద్దేశాల గురించి మనకు తెలిసినంత బాగా దేవునికి తెలుసు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా. ఆ తర్వాత మనకు తప్ప ఈ లోకంలో ఎవరికీ తెలీదు. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన మాట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం, తీర్పు దినము ఒకటి రాబోతుంది. తీర్పు దినాన దేవుని ఎదుట మనం నిలబడి లెక్క అప్పచెప్పవలసిన వారం. మనల్ని మనమే విమర్శించుకుంటే ఆ తీర్పు నుండి మనము తప్పించుకుంటాం అన్నమాట. సో దేవుని బిడ్డలుగా ఇది మన కొరకు వ్రాయబడిన ఒక హెచ్చరిక, లేకపోతే ఒక మంచి గైడ్ లైన్ అనమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా దీనికి కనెక్షన్గా మరొక మాట మనం చూస్తాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి
చూచుకొనవలెను. మనం చేసిన పనిని ఎవరు పరీక్షించాలంట? మనకెవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, ఎవరో మనకు మార్క్స్ ఇవ్వడం కాదు, ఎవరో మనకు గ్రేడ్ ఇవ్వడం కాదు, కానీ మనం చేసిన పనిని మనమే పరీక్షించి చూచుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రతిదినము ఉపవాస ప్రార్థనకు మనం వస్తున్నాం, ప్రతిదినము దేవుని మాటలు మనం వింటున్నాం. కరెక్టే, దేవుని మాటల ద్వారా డౌన్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తాడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి ద్వారా స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో మేలులు ఉపకారాలు అనేక మంది చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు. మేము ఏది ఆశించామో అంతకంటే గొప్ప మేలు మా జీవితంలో చేశాడండి. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు, మా అప్పు బాధల నుండి విడిపించారు, మా బిడ్డల వివాహాల విషయంలో కార్యం చేశాడు. ఇదంతా మంచిదే, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిజ్ అమేజింగ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే వాటన్నిటితో పాటుగా, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతి సందర్భంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, ఇంకా ఏ లోటుపాట్లు నాలో ఉన్నాయి, ఇంకెక్కడ నేను సరిదిద్దుకోవాలి, ఇంకెక్కడ నీకు తగినట్లుగా నేను ప్రవర్తించడం లేదు. నీ బిడ్డనని చెప్పుకుంటాను కరెక్టే, నీ పేరు పెట్టుకొని నేను తిరుగుతున్నాను, సమాజంలో నేను మందిరానికి వస్తున్నానని అందరికీ తెలుసు, కానీ నీకు తగినట్లుగా నేను ఎక్కడ ప్రవర్తించడం లేదో నాకు తెలియపరచని మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో ఆశీర్వాద పదంలో మనము నడుస్తాం. కారణం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ద బైబిల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ ద లై. దేవుడికి మనం ఎవరి దగ్గర ఇంప్రెషన్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, ఫ్లాటరీలో వాళ్ళు చాలా దిట్ట అనమాట. ఫ్లాటరీ అంటే ఏంటంటే, లేనిపోని మాటలన్నీ చెప్పి ఉబ్బించి కవ్వించి ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పొద్దున వెళ్ళిపోతారు. ఆ సార్ గారు, ఆ మేడం గారు టీ తాగుతున్నప్పుడు ప్రత్యక్షమయ్యి ఇక వారిని ఉన్నవి లేనివి అన్నీ వాళ్ళని మీరెంత గొప్పోళ్ళు తెలుసా, మీరు అంత గొప్పోళ్ళు తెలుసా అని ఉన్నవి లేనివి అన్నీ చెప్పి వారి దగ్గర ఏదో ఒక ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని ఎవరిని ఉబ్బించాల్సిన అవసరం లేదు, మనల్ని ఎవరిని ఆయన మరి లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం పరిపూర్ణత వైపుగా సాగిపోవాలని. గాడ్ వాంట్స్ us to move into spiritual maturity. ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం రావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధికి ఎప్పుడొచ్చినా ఆయన ఏం మొహమాట పడ్డు. నా బిడ్డ, నువ్వు నీ ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పడానికి ఆయన ఏమీ మొహమాట పడడు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తప్పులు ఇతరుల ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతారు. కరెక్టే, ఎందుకంటే ఓ తల్లిగా నేను ఫెయిల్ అయ్యానా, ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానా, ఆ బాధ వస్తుంది. కరెక్టే, బట్ దాన్ని రిసీవ్ చేసుకొని బిడ్డలను కరెక్ట్ చేసుకుంటే ఆ బిడ్డలు మళ్ళీ ఆ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు, ప్రయోజనం కలుగుతుంది. కొంతమంది చూడండి, బయట వాళ్ళు ఎన్ని చెప్పినా, వాళ్ళ బిడ్డల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని మీరు మా పిల్లల్ని అవమానించారు, మీరు మా పిల్లల్ని అనుమానించారు, మీరు మా పిల్లల మీద నిందలేశారు, అది ఇది అని ఎదుటి వాళ్ళకి చెప్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కుమారుడో కుమార్తె ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సమాజం అందరికీ తెలుస్తుంది నీ కుమార్తె తప్పిపోయిందని, నీ కుమారుడు తప్పిపోయాడని. అది ఎంత అవమానకరమైన పరిస్థితి. ఇతరులు విమర్శించినప్పుడు, సద్విమర్శ వచ్చినప్పుడు, నీ మేలు కోరి ఇతరులు నీలో ఉన్న లోటుపాట్లు పొరపాట్లు చెప్తున్నప్పుడు వాటిని తెలుసుకొని సవరించుకోగలిగితే హంబుల్నెస్. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు కదండి. కొన్నిసార్లు మనలో లోటుపాట్లు ఉన్నాయి అని యాక్సెప్ట్ చేయడానికి మన ఈగో అడ్డం వస్తుంది. ఏదో మనం దేవుళ్ళలాగా నాలో ఇంకా కరెక్ట్ చేయబడ్డానికి ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్ మనలో వస్తుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గింపు నేర్చుకుంటున్నప్పుడు వీ విల్ బీ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. తగ్గింపులో ఒక కోణం ఏంటంటే, ఎవరైనా మనలో తప్పిదాలు చూపించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఈ విషయంలో నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకొని దేవుని సన్నిధిలో మనల్ని సరిచేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితము ఉంటుంది. కనుక ఈ రాత్రి నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్తోనే మనం వింటాం. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ కమింగ్ టు ద చర్చ్ టేకింగ్ ఆల్ ద పెయిన్ అండ్ ఎఫర్ట్స్ టు కమ్ టు గాడ్స్ హౌస్ జస్ట్ టు సిట్ అండ్ గో.
ఏదో కూర్చొని వెళ్ళడానికి మీరు ఎవరు రావడం లేదని నేను అనుకుంటున్నాను. ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో శ్రమపడి దేవుని మందిరానికి వస్తున్నారు. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రతి దినము 1 గంట 2 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారంటే ఐఎమ్ ష్యూర్ దేవుడు మీతో మాట్లాడాలనే ఆశతోనే మనం వింటూ ఉన్నాము. అయితే అది వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఇంకా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. భక్తుడైన దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థనలు కీర్తనల గ్రంథంలో మనం చూస్తామండి. వాటిలో ఒక శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. అంటే దావీదు దేవుని అడుగుతున్నాడు, నీకు ఇష్టం లేని ఏమన్నా నా యందు ఉంటే నాకు చూపించయ్యా, నాకు చూపించు, నేను వాటిని సరి చేసుకుంటాను, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. డేవిడ్ హ్యాడ్ అ డిజైర్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితంలో అన్ని విభాగాలలో, అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరచాలి అనే ఆకాంక్షను, కోరికను కలిగి ఉన్నాడు. కనుకే దావీదును దేవుడు తన హృదయానుసారుడైన మనుషుడని పిలిచాడు. మనం అడిగామా దేవుని సన్నిధిలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందేమన్నా ఉంటే చూపించయ్యా. కొన్నిసార్లు చూడండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదక అది మరణమునకు దారితీనని సామెతల గ్రంథంలో ఉంది. కొన్నిసార్లు మనం చేసేవన్నీ మనకు కరెక్ట్గా కనబడతాయి. కొన్నిసార్లు మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. తప్పు చేసినా కూడా అది ఒప్పే అని చెప్తాం. నేను అలా ఎందుకు ప్రవర్తించానంటే అండి, మీకు తెలియదండి అసలు ఏం జరిగిందో అని. చాలాసార్లు మనం చేసిన ప్రతి పనిని మనం సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ నిజానికి మనం చేసేవన్నీ మనకు సరైన మార్గాలు కానీ కనబడతాయి. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనం జాగ్రత్తగా సరిచూసుకున్నప్పుడు, దేవుడు ఏ మొఖమాటం లేకుండా మనకు చూపిస్తాడు, మన లోటుపాట్లు మనకు చూపిస్తాడు. తద్వారా మన జీవితాలు మనం సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా ఉంటుందో, ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు దీవెనలు రాకపోవడానికి కారణం ఏంటంటే, బహుశా వాక్యాన్ని వింటున్నా మనం మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో చేసుకోవాల్సిన మార్పులు ఏమి చేసుకోవడం లేదేమో. ఒక రాయిని ఎంత కుంభవర్షం కురుస్తున్నా, ఆ వర్షపు నీరు పడే చోట పెట్టినా ఆ రాయిలో ఒక్క చుక్క కూడా వెళ్ళదు. కొన్నిసార్లు బండ హృదయాల్లా ఉంటాయి మన హృదయాలు. ఏంటంటే ఎంత వాక్యం వస్తున్నా, ఎంత వాక్యం వింటున్నా ఈ చెవులోంచి ఆ చెవులోకి వెళ్ళిపోద్ది. కొంతమందికి అట్లీస్ట్ ఇందులోకి వెళ్తుంది, ఇందులోంచి వెళ్ళిపోద్ది. కొంతమందికి ఆ పైనుంచి వెళ్ళిపోతుంటుంది. అంటే కనీసం చెవు ఆ హోల్స్ ఉంటాయి కదా, 2 ఇచ్చాడు కదా దేవుడు, దానిలోంచి కూడా వెళ్ళదు. కానీ కొంతమంది ఉంటారండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇలా హృదయంలోకి, ఇక్కడి నుంచి బయటకి రాదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ, మళ్ళీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైతే దేవుని వాక్యాన్ని నరనరాల్లో జీర్ణించుకుంటారో వారి జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదము చూస్తారు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇంపైన పాత్రలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమెను. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదాని పాటను పాడి దేవుని స్తుతిద్దాం. నిలబడద్దండి, అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. రక్షణ దుఃఖ
ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడవని నిన్ను స్తుతిస్తానయ్యా. సాగరాన్ని రెండుగా చేశాడు. సాతాను శక్తులను ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ప్రతి సమస్యపై, సవాలుపై జయమిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసే మహిమ చెల్లిద్దాం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, ప్రియుడని ప్రేమ పాదములు చేరెత్తి, దేవుని పాద సన్నిధిలో క్షేమం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, భద్రత ఉంది. నీ ప్రతి భారం ఆయన మోస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎస్, హీఈస్ అ పర్సనల్ గాడ్. హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనలో ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన కృపను, ఆయన ఎడల భయభక్తులు గల వారి పక్షంగా కనుపరిచే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో చెప్దామా, ఆసక్తితో నిన్ను ఆరాధిస్తానయ్యా. For your love.
మంచివాడ, మంచి చేసే దేవానికి స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, బికాజ్ యు ఆర్ గుడ్. ప్రతి ఒక్కరికి స్వరం ఎత్తి పాడగా, మంచివాడా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా గొర్రె పిల్లగా మన పాపములని ఆయన మోసాడు, భరించాడు. ఆయన రక్తము నీ కొరకు నా కొరకు కార్చాడు. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య చూపించిన ప్రేమ. ఆయనలా క్షమించేవారు, ఆయనలా ప్రేమించేవారు ఈ లోకంలో ఏ ఒక్కరు మనకు కనబడరు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా
మా పాపములు, మా శాపము, మేం పొందవలసిన శిక్ష, అవమానము ఈ శిలువలో మా కొరకు భరించినందుకు స్తోత్రాలయ్యా. నీ ప్రాణము మా కొరకు పెట్టినందుకు స్తోత్రాలు. విలువైన శ్రేష్టమైన రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీవు మాతో ఉన్నావనే ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది నాయన బిడ్డలైతే నీ మందిరంలో ఉన్నారు, ఎంతమంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. నీవు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడో కనుక స్తోత్రాలయ్యా. ఈ సన్నిధిలో ఒక ఎక్స్పెక్టేషన్తో ఎంతమంది వచ్చారో వారందరితో నీవు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. నీవే సహాయం చేయండి తండ్రి. నీ ముఖ దర్శనం మేము చేసుకోవడానికి సహాయం చేయండి. బలమైన నీ ఆత్మ అభిషేకమును ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిపై నీవే కుమ్మరించుమని వేడుకుంటున్నాను ప్రభా. ఫలించే కొమ్మలుగా, ప్రవహించే ఊటలుగా, ప్రకాశించే జ్యోతులుగా, ప్రజ్వలించే జ్వాలలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవు సిద్ధపరచండి ప్రభా. చీకటితో, పాపముతో, అంధకారముతో నిండిన ఈ లోకములో నీ వెలుగును మేము కలిగి ఉండి అనేక మంది ఆరిపోయిన దీపాలను మేము వెలిగించడానికి సహాయం చేయండి ప్రభా. ఉప్పు వలె, వెలుగు వలె లోకంలో బ్రతకడానికి ఈ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, మీ దాసుని ద్వారా సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.